కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు ఆర్భాటంగా ప్రచారం చేసుకునే ఉచిత ఇసుక హామీ పెద్ద బూటకమని, ఆ పేరుతో కూటమి నాయకులు సహజ వనరులను దోచుకుని జేబులు నింపుకుంటున్నారు అని నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం నిర్ణయించిన ధరల కన్నా 5 రెట్లకు పైగా అధిక ధరలు వసూలు చేస్తూ బొక్కో ఇసుక రీచ్ నుండి కూటమి ఎమ్మెల్యేలు నెలకు 3 కోట్లకు పైగా దోచుకుంటున్నారు అని, సూరయ్యపాలెం ఇసుక రీచ్ పై సమగ్ర పరిశీలన తర్వాతే మాట్లాడుతున్నట్లు వెల్లడించారు. నిబంధనలను బేఖాతరు చేస్తూ విరివూరు ఇసుక రీచ్లో అర్ధరాత్రి వేకువజామున ఇసుక తవ్వి తరలిస్తున్న ఫోటోలను ఈ సందర్భంగా కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రదర్శించారు. పాయింట్లో కూడా కాదు, నేరుగా ఓపెన్ రీచ్ లోనే. నెక్స్ట్ ఫోటో చూపించిన ఆయన, ఇది ఎంతెంత లోతున అంటే గర్భంలోకి ఏ విధంగా మొత్తం ప్రకృతి సహజ వనరులకు సంబంధించినటువంటి గ్రీన్ ట్రిబ్యునల్కి వ్యతిరేకంగా నేరుగా వేసినటువంటి దారులు అన్నమాట. వాటి మధ్య నేరుగా లోపలికి రీచ్లోకి గ్రావెల్తో వేసినటువంటి దారులు. అంటే ఇది వేయడానికి లేదు అని చెప్పినా సరే వాటిని వినకుండా ఈరోజు నేరుగా గర్భంలో కన్నా గర్భంలో వేసినటువంటి దారులు. నెక్స్ట్ ఫోటో చూపించు ఒక్క నిమిషం. ఇవి చూస్తే దగ్గరగా అక్కడ ఉన్నటువంటి పాపం ఆ ఇసుక లోపల నుంచి లోడ్ వేసేస్తున్నారు.